ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న నిప్పురవ్వ ఒక రాష్ట్రాన్నే అగ్నిగుండంగా ఎలా మార్చేస్తుంది. 1969 తెలంగాణలో సరిగ్గా అదే జరిగింది. కేవలం కొన్ని వారాల్లోనే ఒక విద్యార్థి నిరసన పెను రాజకీయ భూకంపంగా ఎలా రూపాంతరం చెందిందో ఈరోజు మనం లోతుగా పరిశీలించబోతున్నాం. సరే, ఈ మొత్తం కథను మనం సులభంగా అర్థం చేసుకోవడానికి 5 భాగాలుగా చూద్దాం. ముందుగా అసలు ఈ నిప్పు ఎలా రాజుకుందో చూద్దాం. ఆ తర్వాత ఉద్రిక్తతలు పెరిగాక ప్రభుత్వం ఎలా స్పందించిందో, ఆ సంఘర్షణ సమాజంలోకి ఎలా పాకిందో గమనిద్దాం. చివరగా రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరిగింది, ఒక కొత్త రాజకీయ శక్తి ఎలా పుట్టింది అనే విషయాల్ని విశ్లేషిద్దాం. చూడండి, ఈ టైం లైన్ మనకు మొత్తం కథను ఒక్క ఫ్రేమ్లో చూపిస్తుంది. జనవరి చివర్లో విద్యార్థులతో మొదలైన చిన్న నిరసన కేవలం కొన్ని రోజుల్లోనే, అంటే జనవరి 29 నాటికి ఎంత తీవ్రంగా మారిందంటే ఏకంగా సైన్యాన్ని రంగంలోకి దించాల్సొచ్చింది. ఆ తర్వాత ఫిబ్రవరి నెల మొత్తం ఈ నిప్పు సమాజమంతా వ్యాపించి చివరికి పెద్ద రాజకీయ మార్పులకు ఎలా దారితీసిందో మనం చూడబోతున్నాం. రైట్, ఇక అసలు కథలోకి వెళ్ళిపోదాం. ఈ మహోద్యమానికి కారణమైన ఆ మొదటి నిప్పు రవ్వలు ఎలా, ఎక్కడ, ఎందుకు పుట్టాయో ఇప్పుడు చూద్దాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది ఏదో ఆవేశంలో అప్పటికప్పుడు చేసిన నిరసన కాదు. దీని వెనుక ఒక పక్కా వ్యూహం ఉంది. విద్యార్థి నాయకులు ముందుగా క్షేత్రస్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఈ సదస్సులు, ఈ జిల్లాల పర్యటనలు. ఇప్పుడు చూడండి, కథ మొత్తం ఎలా మలుపు తిరిగిందో. ఒకే ఒక విషాదకరమైన హింసాత్మక సంఘటన. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగిపై జరిగిన ఈ దాడి ఉద్యమ స్వరూపాన్నే మార్చేసింది. ఈ ఘటన ఉద్యమానికి రెండు వైపులా పదునున్న కత్తిలా మారింది. ఆ నల్లగొండ సంఘటనకు రియాక్షన్గా వెంటనే ఆంధ్ర ప్రాంతంలో ఒక ప్రతి ఉద్యమం మొదలైంది. వాళ్ల డిమాండ్లు తెలంగాణ వాదనలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. జీవో 36 రద్దు, రాజధాని మార్పు, ఇవి తెలంగాణకున్న రక్షణలను పూర్తిగా నీరుగార్చేవే. దీంతో రెండు ప్రాంతాల మధ్య అగాధం మరింత పెరిగిపోయి పరిస్థితి చేయి దాటిపోయేలా తయారైంది. గమనించారా? కేవలం జస్ట్ ఒక్క రోజులో డిమాండ్ల స్థాయి ఎక్కడనుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో. విద్యార్థుల సమస్యలతో మొదలైన ఉద్యమం ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి రాజీనామా, రాష్ట్రపతి పాలన అనే స్థాయికి చేరింది. దీన్ని బట్టి ఉద్యమం ఎంత వేగంగా రాజకీయ రూపు సంతరించుకుందో మనకర్థమవుతుంది. ఇక్కడ్నుంచి పరిస్థితి ఒక అగ్నిపర్వతంలా బద్దలైంది. ప్రభుత్వం ఊహించని, అపూర్వమైన రీతిలో స్పందించింది. ఆ ప్రభుత్వ చర్యలు ఉద్యమ గమనాన్ని శాశ్వతంగా మార్చేశాయి. ఈ స్లైడ్ చూస్తే మనకు మొత్తం గొడవకు కారణమేంటో స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు తెలంగాణకు రక్షణలు అమలు చేయాలనే డిమాండ్, మరోవైపు ఆ రక్షణలే వద్దు, వాటిని రద్దు చేయాలనే డిమాండ్. ఈ రెండు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం. అందుకే జనవరి 29న కోదాడ, నందిగామ లాంటి సరిహద్దు ప్రాంతాల్లో తీవ్రమైన హింస చెలరేగింది. పెరిగిపోతున్న ఈ హింసను అణచివేయడానికి ప్రభుత్వం అత్యంత కఠినమైన, చాలా వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది. అదే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, పరిస్థితి సివిల్ పోలీసింగ్ నుంచి మిలిటరీ కంట్రోల్కి వెళ్ళిపోయింది. హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో ఆర్మీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడమంటే ప్రభుత్వం ఈ ఆందోళనను ఒక సాధారణ శాంతి భద్రతల సమస్యగా చూడట్లేదని, ఒక అంతర్గత తిరుగుబాటుగా చూస్తోందని స్పష్టమవుతోంది. ఒకవైపు ఇంత జరుగుతుంటే, మరోవైపు మీర్ అక్బర్ అలీ ఖాన్ లాంటి కొందరు రాజకీయ నాయకులు శాంతి కోసం, చర్చల కోసం ప్రయత్నించారు. కాని ఆ మంటల్లో ఈ శాంతి పిలుపులు ఎవరికీ వినిపించలేదు. పరిస్థితి అప్పటికే వాళ్ల చేతులు దాటిపోయింది. ఈ ఒక్క సంఘటన ఉద్యమాన్ని మొత్తం కుదిపేసింది. ఒక 12ఏళ్ల పిల్లాడు నర్సింహులు పోలీస్ కాల్పుల్లో చనిపోవడం అనేది ఆ రాజకీయ పోరాటానికి ఒక మానవ విషాదాన్ని జోడించింది. నర్సింహులు ఆ ఉద్యమానికి మొదటి అమరవీరుడుగా, ఒక ప్రతీకగా నిలిచిపోయాడు. ఈ విషాదం తర్వాత ఆ నిప్పు ఆరిపోయిందా? లేదు, ఇంకాస్త పెద్దగా రాజుకుంది. విద్యార్థుల చేతుల్లోంచి సమాజంలోని వేరే వర్గాలకి, ముఖ్యంగా కార్మికులకి ఎలా పాకిందో, దాని పర్యవసానాలేంటో ఇప్పుడు చూద్దాం. గమనించండి, ఇప్పుడు గొడవ కాలేజీ క్యాంపస్ల నుండి బయటికొచ్చింది. ఎక్కడికి? నేరుగా పని ప్రదేశాలకి. శ్రీశైలం ప్రాజెక్ట్, బెల్లంపల్లి బొగ్గు గనులు, ఇవన్నీ రాష్ట్రానికి ఆర్థికంగా చాలా కీలకమైనవి. ఇలాంటి చోట్ల ఘర్షణలు మొదలయ్యాయంటే ఉద్యమం నేరుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం మొదలుపెట్టిందని అర్థం. ప్రభుత్వం ఏమనుకుంది? అంతా సద్దుమణిగింది, స్కూళ్లు తెరిస్తే పిల్లలంతా వచ్చేస్తారని. కాని వాళ్లకి ఎదురైన సమాధానం 0%. ఇది కేవలం హాజరు కాదు,
ప్రభుత్వ అధికారానికి విద్యార్థులు విసిరిన ఒక పెద్ద సవాల్. ప్రభుత్వానికి ఇది చాలా పెద్ద అవమానంగా మారింది. అవును, వాళ్ళు క్లాసులకు వెళ్లలేదు. దానికి బదులుగా ఏం చేశారో తెలుసా? ఆ రోజునే తమ బలాన్ని చూపించడానికి వాడుకున్నారు. జై తెలంగాణ నినాదాలతో రోడ్లన్నీ నిండిపోయాయి. ఇది ప్రభుత్వానికి వాళ్లు పంపిన ఒక బలమైన, తిరుగులేని సందేశం. పరిస్థితి చేతుల్లోంచి జారిపోతుందని అర్థమయ్యాక ఇక పోరాటం వీధుల్లోంచి రాజకీయ చదరంగం బల్లమీదకి మారింది. ఇకపై చర్చలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు మొదలయ్యాయి. ఇక్కడ ఒకేసారి 3 విషయాలు జరిగాయి. 1, ప్రభుత్వం ఉద్యోగుల్ని కూల్చేయడానికి ఒక కమిటీ వేసింది. 2, వాళ్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలే హెచ్చరికలు జారీ చేశారు. 3, పెద్దలందరూ కూర్చుని మాట్లాడుకుందాం అని ఒక ప్రయత్నం జరిగింది. కాని ఇవన్నీ సమస్యను నిజంగా పరిష్కరించగలిగాయా? అయితే అందరూ ఒకే మాట మీద లేరు. ఒకవైపు రాజీ ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు లేదు లేదు, మేమంతా కలిసే ఉండాలి అంటూ సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించారు. కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈ సమైక్యతా సదస్సును బహిష్కరించారంటే రాజకీయంగా ఎంత పెద్ద చీలిక ఉందో మనకర్థమవుతుంది. ఈ విభజన వల్ల ఏకాభిప్రాయమనేది అసాధ్యంగా మారింది. ఈ రాజకీయ గందరగోళం, ఈ వీధుల పోరాటం ఇవన్నీ కలిసి ఒక కొత్త, శక్తివంతమైన సంస్థ పుట్టుకకు కారణమయ్యాయి. ఇది ఉద్యమంలో చాలా చాలా కీలకమైన మలుపు. ఎందుకంటే ఇప్పుడుదాకా ఒక ఆందోళనగా, ఒక ఉద్యమంగా ఉన్నది ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్గా మారింది. దానికొక నాయకుడు వచ్చాడు, ఒక నిర్మాణం వచ్చింది, ఒకే ఒక్క స్పష్టమైన లక్ష్యం ఏర్పడింది. మేధావులు, న్యాయవాదులు, డాక్టర్లు ఇందులో చేరడంతో ఉద్యమానికి ఒక కొత్త గౌరవం, విశ్వసనీయత వచ్చాయి. ఇక ఇది కేవలం వీధి పోరాటం కాదు. ఒక్కసారి ఈ పట్టికను చూడండి. జనవరి 27న ఒక దాడితో మొదలై ఫిబ్రవరి 28కొచ్చేసరికి ఒక పూర్తిస్థాయి రాజకీయ సంస్థగా ఎలా మారిందో ఇది క్లియర్గా చూపిస్తుంది. జస్ట్ 30 రోజుల్లో ఇంత మార్పా? ఇది నమ్మశక్యంగా లేదు, కానీ జరిగింది. ఇది ఆనాటి పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతుంది. తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఏర్పాటు మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక ప్రజా ఉద్యమం వీధుల్లోంచి వచ్చి ఒక రాజకీయ సంస్థగా మారినప్పుడు దానికి బలం పెరుగుతుందా, లేక దాని అసలు ఆత్మ, దాని ఊపు తగ్గిపోతుందా? తెలంగాణ విషయంలో రాబోయే సంవత్సరాల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ ప్రశ్నకు సమాధానం